హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఎంపీపీఎస్ గోపురపల్లి ఓదెల మండల్ పెద్దపల్లి జిల్లా. రీసెంట్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేసిన. ఏం వర్క్ చేసినామో చూసే ముందు ఇక్కడ పనిచేసే స్వప్న మేడం అట్లాగే హెచ్ఎం రవీందర్ సార్కి థ్యాంక్స్. ఫస్ట్ స్వప్న మేడం గారు కాల్ చేశారు, ఇలా స్కూల్లో కొంచెం పిల్లలకు యూజ్ అయ్యే కాన్సెప్ట్ డ్రా చేయాలని చెప్పి. అట్లాగే హెచ్ఎం సార్ కూడా చాలా కోఆపరేట్ చేసిండు. ఇక్కడ ఉన్న రోజులు ఆ ఫుడ్ కానీ ఇక మిగిలిన అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా చూసుకున్నారు. స్కూల్ అయితే సూపర్ ఉంది. స్కూల్లో చెట్లు కానీ 24 hours వాటర్, మిషన్ భగీరథ లైన్ ఉంది స్కూల్లో, వాటర్ ట్యాంక్ కూడా ఉంది, టాయిలెట్స్, అట్లాగే ఒక కాంపౌండ్ వాల్ లేదు కానీ మిగిలిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ పనిచేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. 2 times వెళ్ళిన. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్ అట్లా కొంచెం బేసిక్ వర్క్ చేసిన. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మొత్తం వర్క్ చేసిన. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెట్లు కొంచెం ఎండినట్టు ఉండే, కానీ మేము సెకండ్ టైం పోయినప్పుడు చెట్లు అయితే సూపర్ గ్రీనరీ ఉన్నాయి. ఎప్పుడైనా వర్క్ చేసి అలసిపోతే ఆ చెట్టు కింద పోయి మంచి రెస్ట్ తీసుకునేది. ఈ విషయంలో స్కూల్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ చెట్లు ఎవరైతే పెట్టిరో వాళ్ళకైతే పెద్ద థ్యాంక్స్. ఇప్పుడు స్కూల్లో చేసిన వర్క్ కింద చూద్దాం. ఇది 7th క్లాస్ రూమ్. ఈ 7th క్లాస్ రూమ్ వరండాలో ఇండియా మ్యాప్ అట్లాగే తెలంగాణ మ్యాప్ డ్రా చేసిన. ఇండియా మ్యాప్లో స్టేట్ నేమ్స్ అట్లాగే వాటి క్యాపిటల్ సిటీస్ ఇంకా వేరే వేరే ఇన్ఫర్మేషన్ మొత్తం డ్రా చేసిన. ఇది తెలంగాణ మ్యాప్. క్లాస్ రూమ్లో సైన్స్కు సంబంధించిన బయాలజికల్ ఫిగర్స్ డ్రా చేసిన. కిడ్నీ, హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేషన్ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, అట్లాగే కొంత మ్యాథ్స్కు సంబంధించింది. ఇక్కడ యూజెస్ ఆఫ్ ట్రీ అలాగే ప్లానెట్ నేమ్స్, ఓషియన్ నేమ్స్ అట్లా డ్రా చేసిన. ఇక్కడ కొటేషన్స్ కొన్ని. ఇది 7th క్లాస్కు సంబంధించింది. ఆ తర్వాత ఇది ఆఫీస్ రూమ్ వరండాల. ఇక్కడ ఈ ప్లేస్లో ఫోనిక్ డ్రిల్, ఫోనెటిక్ సంబంధించిన వర్డ్స్ మ్యాక్సిమం రాసిన. ఏఈఐఓయు అట్లాగే మిగిలిన వర్డ్స్ అన్నీ ఇవి యాక్చువల్గా స్కూల్లో ఉన్న స్టాఫే ఒక బుక్లో రాసి ఇచ్చిర్రు. ఇవి పిల్లలకి చాలా యూజ్ అవుతాయి ఇంగ్లీషు నేర్చుకోవడంలో. ఈ వర్డ్స్కి కంటిన్యూషన్గా మన ప్రైమరీ లెవెల్లో ఉండే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో లాస్ట్కి ఉంటాయి వర్డ్స్, అవన్నీ రాసిన. అవి ప్రతి క్లాస్ రూమ్ టెక్స్ట్ బుక్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. మొత్తం ఒక 700 దాకా ఉంటాయి. ఈ వాల్కి స్టార్ట్ చేసి దీనికి బ్యాక్లో ఉండే ఆ వాల్కి మొత్తం రాసిన. ఇవి పిల్లలు వొకాబులరీ నేర్చుకోవడానికి, ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ చదవడానికి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ దీని ఎదురుగా కూర్చొని వాళ్ళు రాసుకుంటారు, అట్లాగే చదువుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఏదో మామూలుగా రాయకుండా బ్యాక్గ్రౌండ్ కొన్ని కలర్స్ ఇచ్చి కలర్ఫుల్గా ఉండే ప్లాన్ చేసి రాసిన. మిగిలిన వర్డ్స్ ఇక్కడ రాసిన. ఇక్కడ సరస్వతి మాత పోర్ట్రేట్, దాని పక్కన ఇక్కడ సరళ పదాలు. యాక్చువల్గా ఈ రూమ్లో ఆల్రెడీ వర్ణమాల ఉంది పాతది. దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫిగర్ డ్రా చేసి వర్డ్ రాశారు. దాని పక్కన దానికి కంటిన్యూషనల్గా గుణింతాలు రాసిన. దానికి కంటిన్యూషన్ ఉంటుంది అని చెప్పి. అలాగే దాని కంటిన్యూషన్లో బయట సైడు సరళ పదాలు అట్లాగే ఆ పదాలు రాసిన. ఇక్కడ ఈ ప్లేస్లో ఆల్ఫాబెట్ A నుంచి Z వరకు, స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, అట్లాగే 3 వర్డ్స్. ఇక్కడ బాడీ పార్ట్స్. అట్లాగే ఇదే రూమ్లో ఫ్రూట్స్ అట్లాగే వెజిటేబుల్స్ డ్రా చేసిన. ఇక్కడ సరళ పదాలు, దీని కంటిన్యూషన్లో ఇక్కడ గుణిత పదాలు, ఒక్కొక్క దానికి 5 వర్డ్స్. ఇక్కడ ఒత్తు పదాలు కా నుంచి రౌతి వరకు యాక్చువల్గా నెట్లో సెర్చ్ చేసి రాసినవి. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు, ఇక్కడ సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు. ఇక్కడ టేబుల్స్ 1 నుండి 20 వరకు అన్నీ ఒక కార్నర్కి వచ్చే విధంగా సెట్ చేసి రాసిన. 1 నుంచి కాకుండా 0 నుంచి స్టార్ట్ చేసి రాసిన. ఇవి వర్డ్స్ అక్కడ స్టార్టింగ్లో రాసినాం కదా, కొన్ని మిగిలిపోతే అవి ఇక్కడ రాసిన. ఈ క్లాస్ రూమ్లో వెహికల్స్ అట్లాగే ఫ్లవర్స్ చిన్న పిక్చర్ డ్రా చేసి దాన్ని నేమ్ రాసిన. ఇక్కడ నెంబర్స్ స్పెల్లింగ్స్ 1 నుంచి 30 వరకు, అట్లాగే మిగిలిన మెయిన్ అవి. ఈ పిల్లర్స్కి తెలుగు వర్డ్స్. ఇవి కూడా స్కూల్లో కొన్ని ఫ్లెక్సీస్ ఉండే, ఆ మేడం స్పెషల్గా అయిపోయింది ఆ వర్డ్స్ అన్నీ రాయమని చెప్పి. ఇవి ఒక 500 దాకా ఉన్నాయి. ఆ వర్డ్స్ అన్నీ దానికి రాసేసిన. ఇవి చెట్లు, ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. మంచి గ్రీనరీ, చల్లగా. పొద్దున వీటికి వాటర్ పెట్టడం అదొక టైంపాస్ డైలీ. ఇది వాటర్ ట్యాంక్, టాయిలెట్స్, మొత్తానికి ఇక్కడ వర్క్ చేయడం ఒక సూపర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.